హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్టోరీ బుక్ బై ఆరాధ్య. మిస్టర్ పర్ఫెక్ట్ పొగుడు పార్ట్ 40. సామ్రాట్కి అవసరమైన గుండె కొరకు అన్ని ఆసుపత్రుల్లో విచారిస్తూ ఉన్నారు అందరూ. మనకు సొంత ఆసుపత్రి ఉన్నప్పటికీ నా స్నేహితుడిని కాపాడలేమా? ఎలాగైనా అతన్ని కాపాడాలి, అతని బిడ్డకు తండ్రి కావాలి అని తీవ్రంగా ఆలోచించాడు ప్రథమ్. వర్ధన్ కూడా అదే ఆలోచిస్తున్నాడు. అప్పుడు అతనికి తెలిసిన ఒక డాక్టర్ ఫోన్ చేశాడు. సార్, నేను శేషాద్రిని మాట్లాడుతున్నాను అని అతను చెప్పాడు. చెప్పు శేషు అన్నాడు అతను. సార్, మీరు 3 గంటల క్రితం మాకు ఫోన్ చేసి ఏదైనా బ్రెయిన్ డెడ్ లాంటి కేసు ఉంటే ఆ పేషెంట్ హార్ట్ కావాలి అని అడిగారు కదా. ఇప్పుడే మా ఆసుపత్రికి ఒక యాక్సిడెంట్ కేసు వచ్చింది. ఆ అబ్బాయి చనిపోయాడు, కానీ అతని కుటుంబం గుండె దానం చేయడానికి ఇష్టపడడం లేదు. వాళ్ళు ఒప్పుకుంటేనే మేము గుండెని తీసుకోగలం. మీరేమైనా చేయగలరేమో వచ్చి చూడండి అన్నాడు ఆ డాక్టర్. మేము వెంటనే అక్కడికి వస్తాము. మనం అతని కుటుంబంతో మాట్లాడదాం. సామ్రాట్ని కాపాడాలంటే ఆ గుండెను సంపాదించడం ఏకైక మార్గం. నేను 10 నిమిషాల్లో అక్కడికి వస్తాను అని వర్ధన్ ఫోన్ పెట్టేస్తూ అన్నాడు. ఆ తర్వాత ఈ విషయాన్ని డాక్టర్లకు, ప్రథమ్కి చెప్పి స్టార్ట్ అవ్వబోయాడు వర్ధన్. సామ్రాట్ తల్లి నేను కూడా వస్తానని చెప్పింది. ఇక ప్రథమ్ వర్ధన్ను అతని తల్లిని తీసుకొని హాస్పిటల్కి వెళ్ళారు. వారు అక్కడ అబ్బాయి తల్లిదండ్రులను కలిసి అడిగినప్పుడు వాళ్ళు నిరాకరించారు. వర్ధన్, ప్రథమ్ ఎంత బ్రతిమాలినా వారు వినలేదు. మా కొడుకు చనిపోయాడని అతని శరీరాన్ని ముక్కలు చేసి గుండెని అమ్మడం మాకు ఇష్టం లేదని వాళ్ళు నిరాకరించారు. ఏం చేయాలో తెలియక సామ్రాట్ తల్లి వాళ్ళ పాదాలపై పడింది. అమ్మ, మా కాళ్ళ మీద ఎందుకు పడుతున్నావు అని ఆ జంట ఆశ్చర్యంగా అడిగాడు. నా కొడుకు ప్రాణం కోసం మిమ్మల్ని వేడుకుంటున్నాను. నేను దేవుడిని వేడుకుంటున్నట్టు మిమ్మల్ని బ్రతిమాలుతున్నాను. దయచేసి నా కొడుకుని కాపాడండి. వాడు మాకొక్కగానొక్క కొడుకు. వాడు లేకపోతే మేము బ్రతకలేము. వాడికి బిడ్డ పుట్టి 4 రోజులే అయ్యింది. వాడు ఇంకా బిడ్డ ముఖం కూడా చూడలేదు. దయచేసి నా కొడుకుకు ప్రాణదానం చేయండి అని ఆమె కన్నీళ్లతో వేడుకుంది. ఇది చూసి ఆ దంపతుల హృదయాలు కరిగిపోయాయి. మీరు పెద్దవాళ్ళు, మా కాళ్ళ మీద పడకండి, లేవండి అంటూ ఆమెను లేపారు. సామ్రాట్ తల్లి ధైర్యం లేక అక్కడ నిలబడి ఏడుస్తూ ఉంది. చనిపోయిన మీ కొడుకు అవయవాలను దానం చేయడం ద్వారా మీ కుమారుడు వేరొకరి జీవితంలో జీవిస్తాడు. మీ కుమారుడు నా కుమారుని రూపంలో ఈ లోకంలో ఉంటాడు అని సామ్రాట్ తల్లి చెప్పినప్పుడు ఆ అబ్బాయి తల్లిదండ్రులు అంగీకరించారు. అమ్మ, మమ్మల్ని క్షమించు. మా కొడుకు శరీరాన్ని ముక్కలు చేయాలని మేము అనుకోలేదు. కానీ ఇప్పుడు అతను వేరొకరి జీవితంలో జీవించగలడని మాకు అర్థమైంది. అతని గుండె మాత్రమే కాదు, ఇతరులు ఉపయోగించుకోగల ఏ ఇతర అవయవాలైనా తీసుకోండి అని వాళ్ళు అంగీకరించారు. ఇప్పుడు వర్ధన్కి, ప్రథమ్కి తిరిగి ప్రాణం పోసుకున్నట్లు అనిపించింది. కానీ ఆపరేషన్ సక్సెస్ఫుల్గా జరిగితేనే సామ్రాట్ ప్రాణాలతో బయటపడతాడు. ఆపరేషన్ కొంచెం అటు ఇటు అయినా అతను బతకడం కష్టం. అతనికి ఇంకా 2 గంటల సమయం మిగిలింది. ఇక సామ్రాట్కి ఆపరేషన్ స్టార్ట్ అయ్యింది. సామ్రాట్ తల్లి కళ్ళు మూసుకొని కూర్చొని దేవుడిని ప్రార్థిస్తూ ఉంది. మరోవైపు మంగళూరు వెళ్ళాక ఇక్కడ ఏం జరుగుతుందో తెలియని సింధు అంతర్గత సంఘర్షణతో బాధపడుతోంది. ఆమె వెంటనే బిడ్డను గీత దగ్గర వదిలిపెట్టి అక్కడున్న ఒక అమ్మవారి గుడికి వెళ్ళింది. ప్రాణాపాయ స్థితిలో ఉన్న నా భర్తకి ఏం జరగకూడదు అని ఆమె వేడుకుంటూ ఉండగా అక్కడ ఒక ఉత్సవం జరుగుతుండడం చూసింది. ఆమె వెంటనే పూజారి గారిని అడిగి 2 చేతులలో అగ్నిగుండం పట్టుకొని తన మొక్కును తీర్చుకుంది. ఆమె అంగప్రదక్షిణ కూడా చేసి సామ్రాట్ గురించి మొక్కింది. తన మొక్కులన్నిటినీ నెరవేర్చుకొని అలసిపోయి ఒక స్తంభానికి ఆనుకొని కళ్ళు మూసుకొని ప్రార్థించింది. సామ్రాట్ మీద ఆమెకు ఎంత కోపం ఉన్నా భార్యాభర్తల మధ్య ఉండే ఆ ప్రేమ అబద్ధం కాదు కదా. కొంతసేపటికి ఆమె నెమ్మదిగా లేచింది. కానీ ఆమెకు నిలబడడానికి బలం లేదు. ఇంతలో గీత ఆ బిడ్డను ఎత్తుకొని ఆమె కోసం వెతుకుతూ అక్కడికి వచ్చింది. సింధు పరిస్థితి చూసి గీత షాక్ అయింది. సింధు మనసు ఇంకా గందరగోళంగా ఉంది. సామ్రాట్కి ప్రమాదం ఇంకా పూర్తిగా తొలగిపోలేదు అని ఆమెకు అనిపిస్తోంది. వెంటనే అమ్మవారికి కర్పూర హారతి ఇవ్వాలనుకొని అతి కష్టంగా లేచి అమ్మవారికి చేతిలో హారతి ఇస్తుంది సింధు. సింధు, ఏం చేస్తున్నావు అని గీత పరిగెత్తుకుంటూ వచ్చింది. కానీ ఆమె వినలేదు. సింధు చేతిలో కర్పూరం పట్టుకొని కళ్ళు మూసుకొని ప్రార్థిస్తూ అక్కడే నిలబడి ఉంది. అప్పుడు పూజారి గీత వద్దకు వచ్చి, ఈ అమ్మాయి ఎవరు? ఈమె నీ చెల్లెలా అని అడిగాడు. అవును అంది గీత. అమ్మాయి భర్తకి ఏమైంది? అతన్ని బ్రతికించుకోవడానికి ఉదయం నుంచి ఆమె కఠినమైన మొక్కులు మొక్కుకుంటోంది అని అతను అడిగాడు. పూజారి గారు, ఆమె భర్తకు ప్రమాదం జరిగింది. హైదరాబాద్లోని ఆసుపత్రిలో ఉన్నారు అని గీత చెప్పింది. అమ్మ, చింతించకండి. ఈ తల్లి చాలా శక్తిమంతురాలు. ఆమె ఆ అమ్మాయి భర్తను తప్పకుండా కాపాడుతుంది. విశ్వాసం ఉంచండి అని పూజారి అన్నాడు. ఆ అమ్మాయి చాలా కఠినమైన వ్రతం చేసింది. ఇప్పుడు కర్పూరం హారతి ఇచ్చింది. ఆమెను ఇక్కడ కాసేపు కూర్చొనివ్వండి, నేను తీర్థాన్ని తీసుకొస్తాను అన్నాడు పూజారి. సింధును చూసిన తర్వాత గీత తన కన్నీళ్లను ఆపుకోవడానికి ఎంతో ప్రయత్నించింది.
ఏం జరుగుతుందో తెలుసుకోవాలనే ఆందోళనతో ఆమె జీవాకు ఫోన్ చేసింది. జీవా ఫోన్ ఎత్తి ఆమెతో మాట్లాడడానికి ఆపరేషన్ థియేటర్ నుంచి కొంచెం దూరంగా వెళ్ళాడు. గీత కంగారుగా సామ్రాట్ గారి పరిస్థితి గురించి అడిగింది. జీవ మొదట నిజం చెప్తే ఆమె బాధపడుతుంది అని అనుకొని అలాంటిదేం లేదని చెప్పాడు. కానీ గీత ఏడుస్తూ సింధు ఉదయం నుంచి గుడిలో చాలా కఠినమైన మొక్కులు మొక్కుకుంటూ ఉంది అని చెప్పడంతో జీవ నిజం చెప్పకుండా ఉండలేకపోయాడు. సార్కి ప్రమాదంలో చేతులకు కాళ్లకు మాత్రమే కాదు ఛాతీకి కూడా గాయం కావడంతో గుండెకు సమస్య వచ్చిందని, వెంటనే గుండె మార్పిడి అవసరమైందని వివరించాడు. ఎంత వెతికినా గుండె దొరకలేదని, చివరికి వర్ధన్ సార్ స్నేహితుడు చెప్పిన ఒక యువకుడు ప్రమాదంలో బ్రెయిన్ డెత్ కావడంతో అతని గుండెని ఇప్పుడు సామ్రాట్కు అమర్చుతున్నారని చెప్పాడు. ఇది విన్న గీత షాక్ అయ్యింది. కానీ తాను ధైర్యంగా ఉండి జీవాకు ఎప్పటికప్పుడు సమాచారం చెప్పమని చెప్పి ఫోన్ పెట్టేసింది. ఈ విషయం సింధుకి చెప్తే ఆమె ఇంకా ఎక్కువగా బాధపడుతుందని సామ్రాట్ కోలుకున్న తర్వాత చెబుదామని అనుకుంది గీత. ఇక మొక్కులు పూర్తి చేసుకున్న సింధు చేతులకు కాళ్లకు అయిన గాయాలతో అలసిపోయి కూర్చుంది. గీత ఆమెకు ధైర్యం చెప్తూ జీవాతో మాట్లాడానని, సామ్రాట్కి ఏం కాలేదని, స్పృహ వచ్చిందని చెప్పి ఇక బాధపడొద్దని ఇంటికి వెళ్దాము అని చెప్పింది గీత. అప్పుడే పూజారి వచ్చి తీర్థం ఇచ్చి చింతించొద్దని, ఆమె భర్తను దేవి కాపాడుతుందని చెప్పాడు. ఇక ఇంటికి చేరుకున్న తర్వాత మనం సామ్రాట్ సార్ని వెళ్ళి చూద్దామా అని అడిగింది గీత. అతను బ్రతకడం కోసమే నేను ఈ మొక్కులు మొక్కాను. నేను అతనికి ప్రేమిస్తున్నప్పటికీ మళ్ళీ అతనితో కలిసి ఉండలేను. అతను క్షేమంగా ఉన్నాడని తెలిస్తే చాలు. ఇక నేను అతన్ని చూడాలనుకోవడం లేదని చెప్పి కళ్ళు మూసుకొని నిద్రలోకి జారుకుంది సింధు. ఇక కొన్ని గంటల తర్వాత డాక్టర్ ఆపరేషన్ పూర్తి చేసి బయటకొచ్చాడు. వర్ధన్ పరిగెత్తుకుంటూ వెళ్ళారు. డాక్టర్ ఆపరేషన్ విజయవంతమైందని, ఇక ఎలాంటి ప్రమాదం లేదని చెప్పి వెళ్ళిపోయాడు. ఈ వార్త విని వర్ధన్ ఆనందంతో ప్రధాన్ను కౌగిలించుకున్నాడు. సామ్రాట్ ఫ్యామిలీ మొత్తం ఎంతో సంతోషించింది. ఇక మరోవైపు అర్జున్ మరియు సాహిత్య మధ్య సమస్యలు మొదలయ్యాయి. అర్జున్, నువ్వెందుకు నాతో సరిగ్గా మాట్లాడడం లేదు? పెళ్ళికి ముందు నా వెనకాల తిరిగిన నువ్వు ఇప్పుడు నా వైపు కూడా చూడడం లేదు. పెళ్ళై నెల అయినా నన్ను నీ భార్యగా అంగీకరించడం లేదు. ఎందుకు అని ప్రశ్నించింది సాహిత్య. అర్జున్ ఏం మాట్లాడకుండా మౌనంగా ఉన్నాడు. సామ్రాట్ని పెళ్లి చేసుకొని అతని ఆస్తులు లాక్కోవాలని అనుకున్నాను. కానీ అది జరగకపోయినా తమ దగ్గర చాలా డబ్బు ఉందని, ఇక సామ్రాట్ గురించి ఆలోచించొద్దని అర్జున్ని ఓదార్చింది సాహిత్య. నువ్వు నన్ను ఇష్టపడవచ్చు, కానీ నేను నిన్ను నా భార్యగా అంగీకరించలేనని చెప్పి ఆమె చెంపపై కొట్టాడు అర్జున్. అది విని సాహిత్య షాక్ అయింది. నేను నీ వల్ల 2 సార్లు అబార్షన్ చేయించుకున్నాను. ఇప్పుడు నేను మళ్ళీ ప్రెగ్నెంట్ అని చెప్పింది సాహిత్య. ఆ మాటలు విన్న అర్జున్ తన నెత్తి మీద పిడుగుపడినట్టుగా షాక్ అయ్యి సోఫాలో కూర్చున్నాడు. అర్జున్, నేను గుడ్ న్యూస్ చెప్తుంటే ఇలా ఎందుకు కూర్చున్నావు? నువ్వు తండ్రి కాబోతున్నావని వినగానే సంతోషంగా లేదా? ఇంతకుముందు 2 సార్లు మనకు పెళ్లి కాలేదని నువ్వు ఒప్పుకోలేదు. ఆ సామ్రాట్కు తెలియకూడదని నేను కూడా అబార్షన్ చేయించుకున్నాను. ఇప్పుడు మనకు పెళ్ళయింది కదా, ఈసారి బిడ్డను నేను సంతోషంగా కంటాను అని అతని చెయ్యి పట్టుకొని అంది సాహిత్య. ఆపు సాహిత్య, ఇది నా బిడ్డ కాదు అని కోపంగా అరిచాడు అర్జున్. ఆ మాట విన్న సాహిత్య షాక్ అయిపోయి అలాగే నిలబడిపోయింది. అర్జున్, ఇప్పుడేమన్నావు? ఇది నీ బిడ్డ కాదా? ఎందుకలా మాట్లాడుతున్నావు అని అరిచింది సాహిత్య. అర్జున్ కోపంతో ఆమె మెడ పట్టుకొని గోడకు అదిమిపెట్టాడు. చూడు సాహిత్య, నాకు ఈ బిడ్డ వద్దు, ఇప్పుడే అబార్షన్ చేయించుకో, తర్వాత మనం బిడ్డను కనవచ్చు అని అతను పిచ్చివాడిలా మాట్లాడుతూ ఆమె మెడను గట్టిగా పట్టుకున్నాడు. సాహిత్య అర్జున్ని ఇంతకు ముందెన్నడూ ఇలా చూడలేదు. మీకు ఈ బిడ్డ ఎందుకొద్దు? ఇది మీ బిడ్డ కాదా అని ఏడుస్తూ అడిగింది. అయినా అర్జున్ ఆమె మెడను వదలలేదు. అర్జున్, నువ్వు నన్ను అనుమానిస్తున్నావా? నేను ఇంకా సామ్రాట్ని ప్రేమిస్తున్నానని? అతని మీద ప్రేమ ఇంకా నాలో ఉండి ఉంటే అతను చావు బ్రతుకుల మధ్య ఉన్నాడని తెలిసినప్పుడు నేను వెళ్ళి అతన్ని చూసుండేదాన్ని కదా. ఎందుకలా మృగంలా ప్రవర్తిస్తున్నావు అని సాహిత్య అడిగింది. ఆమె మెడను వదిలేసిన అర్జున్ ఆమెను కౌగిలించుకొని, చూడు సాహిత్య, ఒక విషయం అర్థం చేసుకో. ఈ బిడ్డ పెళ్ళికి ముందే నీ కడుపులోకి వచ్చింది. కొన్ని రోజులకే డెలివరీ అయితే అందరూ నీ గురించి తప్పుగా అనుకుంటారు. మనకిప్పుడు పిల్లలొద్దు, ముందు అబార్షన్ చేయించుకుందాం అంటూ ఆమెను ఒప్పించాడు అర్జున్. ఆ రోజు నేను నీతో ఒంటరిగా లేను, నాతో పాటు మరో 4 ఉన్నారు. నీ గర్భంలో పెరుగుతున్న బిడ్డ ఎవరిదో నాకెలా తెలుస్తుంది? ఒకవేళ ఈ బిడ్డ పుడితే వాళ్ళందరూ నా వైపు ఎగతాళిగా చూస్తారు. ఆ అవమానం నేను తట్టుకోలేను. నా భార్యగా ఉండే హక్కు నీకు లేదు. ముందు ఈ బిడ్డను పంపించేస్తాను, ఆ తర్వాత నీకు ఒక దారి చూపిస్తాను అని అర్జున్ తన మనసులో అనుకున్నాడు. తర్వాత అతను తనకు తెలిసిన ఆసుపత్రికి ఆమెను తీసుకెళ్లి అబార్షన్ చేయించాడు. ఆ తర్వాత ఆమెను
వాళ్ళ అమ్మ ఇంట్లో వదిలిపెట్టి అత్తయ్య సాహిత్యను 4 రోజులు ఇక్కడే ఉండనివ్వండి. ఆమె ఆరోగ్యం కొంచెం బాగాలేదు. మానసికంగా కూడా కొంచెం వీక్గా ఉంది. ఆమె కోలుకున్నాక నేను తీసుకెళ్తాను అని చెప్పాడు. సాహిత్య బాధపడినప్పటికీ పెళ్లికి ముందు వచ్చిన ప్రెగ్నెన్సీ కాబట్టి ఏం మాట్లాడలేకపోయింది. అలా కొన్ని రోజులు గడిచాయి. సింధు, నువ్వెందుకు ఇంత మొండిగా ఉన్నావు? సామ్రాట్ సార్కు గుండె ఆపరేషన్ అయ్యి 15 రోజులయ్యింది. మనం ఇప్పుడైనా వెళ్ళి ఆయన చూద్దాం అని గీత అడిగింది. గీత, అతను బాగానే ఉన్నాడు, అది చాలు. నేరుగా వెళ్ళి మాట్లాడాల్సిన అవసరం లేదు. నన్ను చూసినప్పుడు అతను భావోద్వేగానికి గురవుతాడు. అతని గురించి ఇక మాట్లాడకు అని సింధు చెప్పింది. మనసులో అతన్ని ప్రేమిస్తూ కూడా బయటకు ఎందుకంత కోపంగా ఉన్నావు సింధు? నువ్వెందుకు నాటకం ఆడుతున్నావు? నీ మనసంతా సామ్రాట్ సార్తో నిండుందని నాకు తెలుసు అంది గీత. గీత మామూలుగా నడుస్తున్నప్పుడు కింద పడితే అంత నొప్పి ఉండదు, కానీ చాలా ఎత్తు నుంచి పడితే ప్రాణాలు పోతాయి. ఒకవేళ బ్రతికినా శరీరం మొత్తం గాయాలయ్యి లేవలేని పరిస్థితి వస్తుంది. నా పరిస్థితి కూడా అంతే. సీమంతమయ్యాక నన్నింటికి తీసుకెళ్లిన ఆ 2 నెలలు ఆయన నన్ను ఎంత బాగా చూసుకున్నారో నీకు తెలుసా? ఆ ప్రేమను నేను సంపూర్ణంగా అనుభవించాను. కానీ అకస్మాత్తుగా తను సాహిత్య విషం తాగి నాతో నిశ్చితార్థం చేసుకుందని చెప్పినప్పుడు నేను కుప్పకూలిపోయాను. నా ప్రసవ వేదనలో కూడా ఆమె గురించి ఆలోచిస్తూ సంతకం చేయమని అడిగాడు. అప్పుడే నేను మానసికంగా చచ్చిపోయాను. ఇప్పుడు కేవలం శ్వాస తీసుకునేది నా శరీరం మాత్రమే. నేను ఈ బిడ్డ కోసం, నీ కోసం మాత్రమే బ్రతుకుతున్నాను అని గీత భుజంపై వాలి ఏడుస్తూ చెప్పింది సింధు. క్షమించు సింధు, బాధపడకు. అన్ని సమస్యలకు ఒక ముగింపు ఉంటుంది అని గీత ఆమెను ఓదార్చింది. ఇక 15 రోజుల తర్వాత సామ్రాట్ను ఆసుపత్రి నుండి ఇంటికి తీసుకొచ్చారు. చాలా జాగ్రత్తగా ఉండాలని, టెన్షన్ కలిగించే విషయాలేవి అతనితో మాట్లాడొద్దని డాక్టర్లు చెప్పారు. వర్ధన్, ప్రథమ్, రంజని అందరూ కలిసి వెళ్ళి అతన్ని ఇంటి దగ్గర దింపారు. ప్రథమ్ ఆసుపత్రిలో ఉన్న ఆ 15 రోజుల పాటు వర్ధన్, ప్రథమ్ కలిసే ఉన్నారు. ప్రథమ్ ఎన్నిసార్లు వర్ధన్కి క్షమాపణ చెప్పాలని ప్రయత్నించినా అతనికి ఎప్పుడూ సమయం దొరకలేదు. వర్ధన్ ఇంటికి వెళ్ళినప్పుడల్లా అతను ధన్యతో ప్రథమ్ గురించి మాట్లాడేవాడు. కానీ ధన్యకు అతనిపైన ప్రేమ లేదని, ద్వేషం మాత్రమే ఉందని తెలుసుకున్న తర్వాత వర్ధన్ మౌనం వహించాడు. ప్రథమ్ ఇప్పుడు సామ్రాట్ ఇంట్లో అతని పక్కనే ఉన్నాడు. ఆఫీసు బాధ్యతలన్నీ పూర్తిగా జీవా చూసుకుంటున్నాడు. సామ్రాట్, నీ జీవితంలో జరిగినదంతా ఒక పీడకల, దాన్ని మర్చిపో. నీకు గుండె ఆపరేషన్ జరిగింది, ఎక్కువగా ఆలోచించకు. ముందు నువ్వు కోలుకోవాలి, ఆ తర్వాతే సింధుతో మాట్లాడవచ్చు, నీ బిడ్డను కూడా చూడవచ్చు అని ప్రథమ్ అతనికి భరోసా ఇచ్చాడు. సరే అన్నాడు సామ్రాట్. నాకు రేపు ముంబైలో ఒక ముఖ్యమైన మీటింగ్ ఉంది. గత 15 రోజులుగా ఇక్కడే ఉన్నాను. కొంచెం ఇంపార్టెంట్ వర్క్స్ ఉన్నాయి. నేను వెళ్ళి వచ్చే వారం తిరిగి వస్తాను. నువ్వు జాగ్రత్తగా ఉండు అని ప్రథమ్ అన్నాడు. తన కోసం ఇంత శ్రమ తీసుకున్నందుకు సామ్రాట్ కూడా అతనికి థ్యాంక్స్ చెప్పాడు. ఇక ఎయిర్పోర్ట్కి వెళ్ళే దారిలో ప్రథమ్కు ధన్యను ఒకసారి చూడాలనిపించింది. కాలేజ్ నుంచి బయటకు వస్తున్నప్పుడు ఆమెను దూరం నుంచి చూసి ముంబైకి బయలుదేరాడు. ధన్య ఈ విషయాన్ని గమనించలేదు. ఇక ముంబైకి వెళ్ళిన 2 రోజుల తర్వాత ప్రథమ్ తన ఆఫీస్లో కూర్చొనుండగా అతని పిఏ వచ్చి, బాస్, మీకు హైదరాబాద్లోని లాయర్ ఆఫీస్ నుంచి నోటీస్ అందింది అని ఒక కవర్ను అందిస్తూ చెప్పాడు. లాయర్ నోటీసా అని ప్రథమ్ అనుకొని దాన్ని తీసుకుని తెరిచి చదివాడు. అది ధన్య పంపిన విడాకుల నోటీస్. అది చదివి ప్రథమ్ చిన్నగా నవ్వి, ధన్య, నువ్వు నా గురించి ఆలోచించడం మొదలుపెట్టావు. ఇకపై నేను నెమ్మదిగా నీ మనసులో స్థానం సంపాదించుకుంటానని నాకు నమ్మకం ఉంది అని తనలో తానే నవ్వుకుంటూ అన్నాడు ప్రథమ్. బాస్, ఇది విడాకుల పత్రం. దీన్ని చూసి మీరు ఎందుకు నవ్వుతున్నారు అన్నాడు అతని పిఏ. ఇది పనికిరాని కాగితం ముక్క, దీన్ని చెత్త బుట్టలో పడేయి అని దాన్ని పిఏకి చేతికి అందిస్తూ అన్నాడు ప్రథమ్. బాస్, మీకు తెలియందేం లేదు, ఇది లాయర్ ఆఫీస్ నుంచి వచ్చింది, మీరు దీన్ని గౌరవించాలి అని అన్నాడు పిఏ. అయితే ఇక్కడ నుంచి 2వ నోటీస్ పంపండి అని ప్రథమ్ అన్నాడు. బాస్, నేనేమని నోటీస్ పంపాలి అని అతను కంగారుగా అడిగాడు. ఆమె కడుపులో పెరుగుతున్నది నా బిడ్డ, నాకు నా బిడ్డ కావాలి. బిడ్డ పుట్టిన తర్వాత నేను విడాకుల కోసం దరఖాస్తు చేస్తానని చెబుతూ మరో నోటీస్ పంపండి అని ప్రథమ్ కఠినంగా అన్నాడు. సరే బాస్ అని చెప్పి పిఏ ముంబైలోని ఒక సీనియర్ లాయర్ ఆఫీస్కి వెళ్ళాడు. అతను ప్రథమ్కి పిఏ కాబట్టి అక్కడ అందరికీ తెలుసు. ప్రథమ్ పిఏ లాయర్కి విషయం చెప్పినప్పుడు ఆ లాయర్ నవ్వి, నాకు తెలిసి ప్రథమ్ బాయ్ తన భార్యను వదిలిపెట్టాలనుకోవడం లేదు. బిడ్డ పుట్టిన తర్వాత ఆమెకు విడాకులు ఇస్తానని చెప్పాడు. ఎందుకంటే బిడ్డ పుట్టిన తర్వాత ఆ అమ్మాయి మనసు మార్చవచ్చు అనేది అతని ఆలోచన. ప్రథమ్ ఎలా ఆలోచిస్తాడో ఎవరూ ఊహించలేరు అని చెప్పి వెంటనే తన అసిస్టెంట్కి నోటీసు సిద్ధం చేయమని ఆదేశించాడు ఆ లాయర్. ఇక సామ్రాట్ మనసు పూర్తిగా సింధు గురించి ఆలోచిస్తోంది.
అతను సింధుతో మాట్లాడాలనుకున్నాడు. కానీ అతనికి ఇటీవలే గుండె మార్పిడి జరగడంతో ఇప్పుడు ఆమెతో మాట్లాడితే ఆమె కేవలం జాలితోనే మాట్లాడుతుందేమోనని భయపడ్డాడు. అతనికి కావాల్సింది ఆమె ప్రేమ, జాలి కాదు. అందుకే అతను ఆమెతో గడిపిన అందమైన జ్ఞాపకాలను మాత్రమే గుర్తు చేసుకున్నాడు. ఆమెతో కలిసి ఉన్న ఆ 2 నెలలను ఎప్పటికీ మర్చిపోలేనట్లు అనిపించింది. ఒకవేళ సాహిత్య విషం తాగకపోయి ఉంటే సామ్రాట్ అప్పుడే సింధుకు తన ప్రేమను వ్యక్తపరిచి ఉండేవాడు. ఇప్పుడు సామ్రాట్ మనసు తన బిడ్డ ముఖాన్ని చూడాలని తహతహలాడుతుంది. అది జరగాలంటే జీవానే ఏకైక మార్గం అనుకున్నాడు. సామ్రాట్ లేకపోవడంతో జీవ ఆఫీస్ పనులన్నీ ఒంటరిగా చూసుకుంటున్నాడు. సామ్రాట్ ఫోన్ చేయగానే జీవ వెంటనే ఫోన్ ఎత్తాడు. హలో బాస్, ఎలా ఉన్నారని అడిగాడు. నేను బాగానే ఉన్నాను జీవా. నాకు బాబు గురించి, సింధు గురించి చాలా ఆందోళనగా ఉంది. ఈ పరిస్థితిలో నేను ఆమెతో మాట్లాడలేకపోతున్నాను. నువ్వు నాకు సహాయం చేయగలవా అని సామ్రాట్ అడిగాడు. ఏంటి బాస్ అలా అంటున్నారు? ఏం చేయాలో చెప్పండి, నేను చేస్తాను అన్నాడు జీవ. నేను బాబును నేరుగా చూడలేను, కానీ ఫోటో చూడగలను కదా. నువ్వు ఎలాగైనా గీతతో మాట్లాడి సింధుకు తెలియకుండా బాబు ఫోటో తీసి వాట్సాప్ చేయగలవా అని సామ్రాట్ ఆతృతతో అడిగాడు. క్షమించండి బాస్, నేను ఇది ముందే చేసి ఉండాల్సింది. నేను కూడా దాని గురించి ఎప్పుడూ ఆలోచించలేదు. గీత ఇప్పుడు మీ మీద కోపంగా లేదు. ఆమె కూడా మీ ఇద్దరిని ఒకటి చేయాలనుకుంటోంది. నేను ఆమెకు ఫోన్ చేసి ఫోటో పంపమని అడుగుతాను. 10 నిమిషాలు ఆగండి బాస్, లిటిల్ బాస్ ఫోటో మీ మొబైల్కి వస్తుంది అని చెప్పి జీవ ఫోన్ పెట్టేశాడు. సామ్రాట్ వాట్సాప్ ఓపెన్ చేసి బాబు ఫోటో కోసం ఎదురు చూస్తూ కూర్చున్నాడు. ఓకే ఫ్రెండ్స్, ఆ తర్వాత ఏం జరిగిందో తరువాతి భాగంలో చూద్దాం. మీకు ఈ కథ నచ్చినట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.